అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 32వ వచనం నుండి 37వ వచనం వరకు ఉన్నటువంటి ఈ వచనములు మనం ధ్యానం చేస్తూ ముఖ్య వచనముగా 36వ వచనాన్ని మనము చదువుకుందాం. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అనే ఒకడుండెను. ఇతనికి అపోస్తులు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని సంగమ, మన యొక్క వాక్యాంశం ఏమిటంటే మాదిరికరమైన విశ్వాసి బర్నబా. ఎవరండి? మాదిరికరమైన విశ్వాసి బర్నబా. 36వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి గురించి చాలా క్లుప్తమైనటువంటి వివరణ అక్కడ మనం చూస్తాం. ఆదిమ సంఘం ఎదుగుతున్నటువంటి రోజుల్లో విశ్వాసులందరూ కూడా చూడండి 32వ వచనములో ఏక హృదయమును ఏకాత్మయు కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందరూ కూడా సంఘ క్షేమము కొరకు ప్రయాసపడతా ఉన్నారు. అలాగే సంఘముల పేదల కొరకు వారికి ఇవ్వడానికి, వారి కొరకు త్యాగాలు చేయడానికి అనేకులు ఉన్నట్లుగా మనము ప్రియమైన వాళ్ళరా 34వ వచనం నుంచి మనము చూస్తూ ఉంటున్నాం. అలా మనం చూసి కొంచెం ముందుకు వచ్చేసరికి మనకు ఒక వ్యక్తి కనిపిస్తాడు. ఆయన ఎవరయ్యానంటే ఆయన బర్నబా. అతని యొక్క స్వభావాన్ని బట్టి అతనికి బర్నబా అనేటువంటి పేరు ఎవరు పెట్టారు చెప్పండి? అపోస్తులు ఇచ్చి ఉంటున్నారు. ఆయన యొక్క జీవితం నుంచి సంఘముగా మనము కొన్ని విషయాలు నేర్చుకోబోతా ఉన్నాం. ఆయన మాదిరికరమైన విశ్వాసి. మొదటిది, ఆయన భారం భరించేవాడు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే ఆయన వారధి వంటి వాడు, అంటే మధ్యవర్తి. బర్నబా ఎవరు చెప్పండి? మధ్యవర్తి లేక వారధి వంటి వాడు. ఆయన ఎవరికి వారధి, ఎవరికి మధ్యవర్తిగా పనిచేశాడు? రండి, అపోస్తుల కార్యములు 9వ అధ్యాయము చదువుతూ ఉన్నాను. 26, 27 వచనాల్లో ఇలాగూ రాయబడి ఉంది. అతడు యెరూషలేములోనికి వచ్చి శిష్యులతో కలుసుకున్నట్టుకు యత్నము చేస్తుని గాని అతని శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడిరి. అయితే బర్నబా అతని దగ్గరకు తీసి అపోస్తుల యొద్దకు తోడుకొని వచ్చి అతడు త్రోవలో ప్రభువును చూచిననియు ప్రభువు అతనితో మాట్లాడిననియు అతడు దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించిననియు వారికి వివరముగా తెలియచేసెను. ఈ 2 వచనాలు నాకు ఏమి నేర్పిస్తున్నాయా అంటే ఆయన సంఘమునకు పౌలుకు మధ్యవర్తిగా పనిచేశాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయండి? యెరూషలేము సంఘమునకు అలాగే పౌలు గారికి మధ్యవర్తిగా ఆయన పనిచేస్తాడు. మనము పై వచనాల్లో 22వ వచనంలో మనం చూస్తే పౌలు గారు దమస్కులో ఆయన సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఈయన క్రీస్తుని గురించి ప్రకటన చేస్తూ ఉన్నారు. యేసే నిజమైన దేవుని ప్రకటన చేస్తూ ఉంటే ఆయన మీద కొంతమంది ఏం చేశారంటే కుట్ర పన్ని ఆయన ఏదో విధముగా చంపే ప్రయత్నము చేశారు. అయితే ఆయన యొక్క శిష్యులు రాత్రి గారు ఏం చేశారంటే ఆయన గంపలో ఉంచి గోడ మీద నుంచి కిందకి దించారు. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడంటే యెరూషలేములోకి వచ్చాడు. యెరూషలేములోకి వచ్చి ఆయన శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అంటే ఈ మాట నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే సహవాసం కొరకు ఆరాటం పడుతున్నాడు. ఎవరు? పౌలు గారు. ఆయన దేని కొరకు ఆరాటపడుతున్నాడు? సహవాసం కొరకు. ఏ సహవాసం ఆయనకు కావాలంటే సంఘ సహవాసం పౌలు గారికి కావాలి. ఈరోజు రక్షించబడిన ప్రతి విశ్వాసకి కూడా దేవుని సంఘముతోనూ తోటి పరిశుద్ధులతో మనము కలిసి ఉండాలి. వారితో మనము సహవాసము కలిగి ఉండాలి అటువంటి ఆశ ఉండాలి. ఇక్కడ పౌలు గారు కూడా అదే చేస్తూ ఉన్నారు. అదే ఆశ కలిగి ఉన్నారు. ఆయన సంఘానికి ప్రాధాన్యతనిస్తున్నారు, తోటి శిష్యులకు ప్రాధాన్యతనిస్తున్నారు, తోటి పరిశుద్ధులకు ఆయన ఏం చేస్తున్నారంటే ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు. ఏంటి పౌలు గారు ఏమైనా జ్ఞానం లేనివాడా? ఆయన ఏమైనా పామరుడా? ఆయనకు చదువు రాదా? ధర్మశాస్త్రము తెలియదా? తెలుసు కదా, ఈయనకు అన్ని తెలుసు. ఈయన చాలా గొప్ప జ్ఞాని అయినప్పటికీ నేను ఒంటరిగా కాకుండా సంఘం అనేటువంటి సహవాసములో నేను పాలి భాగస్తుడిగా ఉండాలని ఆశ కలిగి ఉన్నారు పౌలు గారు. ఆయన చక్కగా సువార్త ప్రకటించగలడు. ఈ శిష్యుల కంటే ఎక్కువగా ప్రకటించగలడు. ఎందుకంటే ఆయనకు ధర్మశాస్త్రము కూడా చాలా క్షుణ్ణముగా తెలుసు. యేసుక్రీస్తుని గురించి తెలుసు. ఆయన మార్గ మధ్యలో ఆయన చేత సంధించబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ ప్రియమైన వాళ్ళరా, కాదు నేను ఒక్కనే కాదు సువార్త ప్రకటించడము, నేను సంఘముతో కూడి తోటి పరిశుద్ధులతో కూడి నేను దేవుని సువార్తను ప్రకటిస్తాను అనేటువంటి ఆశ కలిగి ఆయన శిష్యులతో కలుసుకోవడానికి ప్రయత్నము
చేస్తూ ఉన్నాడు. అదే మాట కదండి, అతడు యెరూషలేములోకి వచ్చి శిష్యులతో కలిసి వెళ్ళటకు ప్రయత్నం చేశాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, అందరూ అతనికి ఏం చేశారట? భయపడ్డారు. ఎందుకు భయపడ్డారు? గత జీవితపు చేదైనటువంటి నీడలు ఎవరిలో ఉన్నాయనుకున్నారు? ఇంకా పౌలు గారిలో ఉన్నాయి అని భయపడ్డారు. అంత మాత్రమే కాదు, ఆయన చేర్చుకోకపోవడానికి గల కారణం ఏమిటంటే, గతంలో ఆయన సౌలుగా ఉన్నప్పుడు చేసినటువంటి హింసలను బట్టి ఆయన చేసిన గాయము ఇంకా వారి యొక్క హృదయాల్లో పచ్చి పుండులా మిగులుతా ఉంది, శిష్యుల యొక్క హృదయాల్లో. కాబట్టి ప్రియమైన దేవుని సంగమం, ఆ రోజు యెరూషలేముటువంటి శిష్యులు ఎవరికి భయపడ్డారంటే పౌలు గారికి భయపడినట్లుగా చూస్తా ఉన్నాము. ఒకవేళ ఈయన వ్యాసం మార్చి వచ్చి నేను యేసుక్రీస్తు నమ్మాను, సువార్తను ప్రకటిస్తున్నానని చెప్పి మనతో కలిసి మనందరినీ చంపే ప్రయత్నం చేస్తున్నాడేమో అని సంఘం ఏమి చేస్తున్నాయనంటే వద్దంటే వద్దంటుంది ఆయన్ని. శిష్యులు ఏమన్నారంటే, వద్దు బాబోయ్ మీరు వెనక్కి వెళ్ళిపోని చెప్పేసి పౌలు గారికి శిష్యులు భయపడుతూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, అటువంటి సమయంలో బర్నబా ఏం చేశారండి? 27వ వచనం చదువుతున్నాను. అందరూ కూడా అతనికి భయపడి, అయితే బర్నబా అతనిని దగ్గర తీసి అపోస్తలుల వద్దకు తోడుకొని వచ్చి ఇతడు త్రోవలో ప్రభువుని చూచిననియు ప్రభు అతనితో మాట్లాడాడని శిష్యులతో ఏం చేశాడు చెప్పండి? తెలియపరిచినట్లుగా మనం చూస్తా ఉన్నాము. అపోస్తలుల వద్దకు వచ్చి వివరం తెలియజేస్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒక విశ్వాస యొక్క గత జీవితాన్ని మనం చూడకూడదు. సంఘంలో చేర్చబడిన తర్వాత దేవుడు తను ఎలా దర్శించాడో, దేవుడు దర్శించిన తర్వాత సంఘంలో వారి యొక్క ప్రవర్తన ఏమిటి, వారి యొక్క బ్రతుకు ఏమిటి, వారి యొక్క జీవితం ఏమిటి, ఆయన ప్రభు గారికి ఎలా చూపిస్తున్నాడు అన్న అంశాన్ని మనం చూడాలి. కానీ గత జీవితంతో మనకు పని లేదు. ప్రియమైన వాళ్ళరా, యెరూషలేము సంఘానికి పౌలుకు మధ్య గోడకున్నటువంటి అనుమానమును ఏం చేశాడంటే బర్నబా ఆ గోడను బద్దలు కొట్టాడు. ఎలా బద్దలు కొట్టాడు? సాక్ష్యం ఇచ్చి. ఎవరి కొరకు సాక్ష్యం ఇచ్చాడు? పౌలు గారి కొరకు సాక్ష్యం ఇచ్చాడు. అయ్యా శిష్యులారా, మీరు భయపడవద్దు, ఇతని గురించి నేను సాక్ష్యం ఇస్తాను. ఏమిటా సాక్ష్యము? చూడండి, అతడు త్రోవలో ప్రభువుని చూశాడు. త్రోవలో ప్రభువుని చూశాడు. చూడటమే కాదు, ప్రభు అతనితో మాట్లాడాడు. తర్వాత ప్రభు అతనితో మాట్లాడదని అతను దమస్కులో యేసు నామమును బట్టి ధైర్యముగా బోధించినని వారికి ఏం చేసిన ప్రియమని చెప్పండి? వివరముగా తెలియజేశాను. పౌలు గురించి బర్నబా సాక్ష్యం ఇస్తా ఉన్నాడు. అంటే సంఘమునకును పౌలుకి మధ్యవర్తిగా ఎవరున్నారు చెప్పండి? బర్నబా ఉన్నాడు, వారధిగా ఉన్నాడు. ఉండి ఏ సంఘం అయితే బర్నబా పౌలు విషయం భయపడతా ఉందో వారికి భయాన్ని పోగొట్టాడు, అనుమానమైన గోడను పడగొట్టాడు. భయమైన గోడను బర్నబా ఏం చేశాడు అంటే సాక్ష్యం ఇచ్చి ఆ యొక్క గోడలన్నిటిని కూడా ఆయన ఏం చేశాడు చెప్పండి? బద్దలు చేశాడు. ప్రియమైన దేవుని సంగమా, ఒకవేళ బర్నబా కనుక ఆ రోజు పౌలు చేరదీయకపోతే అపోస్తలులకు ఈ యొక్క పౌలుని పరిచయం చేసేవారు ఎవడో ఉండకపోయి. ఈ రోజు నీవు నేను కూడా సంఘానికి, సంఘం వెలుపల ఉన్న వారికి మనం వారధిగా ఉండాలి, మధ్యవర్తులుగా మనం పనిచేయాలి. వారి యొక్క గత జీవితంతో మనకు పని లేదు. రక్షించబడిన తర్వాత, ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించిన తర్వాత సంఘములో వారు ఎలా బ్రతుకుతున్నారు, ఎలా జీవిస్తున్నారో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అటువంటి వారిని మనం సంఘములోనికి నడిపించాలి. బర్నబా చేసిన గొప్ప మేలేంటో చెప్పమంటారు? సంఘానికి భవిష్యత్ దైవజనుడికి పునాది వేశాడండి. భవిష్యత్ దైవజనుడికి పునాది వేశాడు ఎవరు? బర్నబా. ఈరోజు మనము కూడా భవిష్యత్ దైవజనుల కొరకు మనము సంఘంలో పునాది వేయాలి. ఆ రోజు బర్నబా చూపించిన ఆ యొక్క చిన్న ప్రేమ వల్లే పౌలు గారు సంఘములో స్థానాన్ని సంపాదించుకున్నారు. ప్రియమైన వాళ్ళారా, ఆయన కూడా సంఘ సహవాసం కావాలని కోరుకున్నాడు. కాబట్టి దేవుడు బర్నబాను మధ్యవర్తిగా వాడుకున్నాడు. మీకు ఒక మాట జ్ఞాపకం చేయనా? పౌలును తయారు చేసిన ఘనత దేవునిదైతే ఆ పౌలును సంఘానికి పరిచయం చేసిన ఘనత ఎవరిని చెప్పండి? బర్నబాది. ఈరోజు ప్రతి ఒక్కరిని దేవుడే తయారు చేశాడు. కానీ ఈరోజు నువ్వు ఎవరిని దేవుని సంఘానికి పరిచయం చేస్తా ఉన్నావు?
మధ్యవర్తిగా పనిచేసి వారిదిగాని ఉండి ఎవరిని ప్రభువుకు పరిచయం చేస్తున్నావు, సంఘంలోకి ఎవరిని నడిపించగలుగుతున్నావు, ఆలోచన చేయండి ప్రియమైన దేవుని సంఘమా. బర్నబా మాదిరికరమైన విశ్వాసి. ఏ విషయంలో మాదిరికరమో ఆయన భారమును భరించి వాడిలో మాదిరికరమైన విశ్వాసి. రెండవదిగా ఆయన మధ్యవర్తిగా ఉన్నాడు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళరా, ఆయన స్నేహితుని కనుగొన్నాడు. రండి, అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము నేను చదువుతూ ఉన్నాను. చూడండి, 25, 26 వచనాలు ఇలాగ రాయబడి ఉన్నాయి. అంతటా అతడు సౌలును వెతుకుటకు తార్సునకు వెళ్లి అతన్ని కనుగొని అంతియొకయ్యకు తోడుకొని వచ్చాను. వారు కలిసి 1 సంవత్సరం అంతయు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయ్యలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాట మనం చూస్తున్నాం. ఈ 2 వచనాలకు ఏమని నేర్పిస్తున్నాయంటే, బర్నబా తన యొక్క స్నేహితుని కనుగొన్నాడు. చూడండి, అంతియోకు అనేటువంటి పట్టణంలో దేవుని యొక్క వాక్యం బాగా బలముగా వ్యాపిస్తూ ఉంది. యూదేతరులు కూడా, అన్ని జనులు కూడా ప్రియమైన వాళ్ళరా భారీ సంఖ్యలో యేసుక్రీస్తు వారి వైపు తిరుగుతూ ఉన్నారు. అక్కడ జరుగుతున్నటువంటి ఆత్మీయ ఉద్యమాన్ని చూసి యెరూషలేములో సంఘం ఏమి చేస్తున్నాయారంటే బర్నబాను అంతియోకుకు పంపించినట్లుగా మనము 21 నుంచి మనం చూస్తాం. బర్నబాను ఎక్కడికి పంపించారు చెప్పండి? అంతియోకుకు పంపించారు. అక్కడ పరిచర్య చాలా విస్తారముగా జరుగుతూ ఉంది. చాలా భారం పెరిగిపోయింది. ఎందుకంటే ఆత్మలు రక్షించబడతా ఉన్నాయి. బర్నబాకు ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైన వాళ్ళరా కొంచెం భారంగానే ఉంది. ఒక్కడో పరిచర్య చేయలేకపోతున్నాడు. అటువంటి సమయంలో ప్రియమైన వాళ్ళరా తన యొక్క స్నేహితుని కనుగొన్నాడు. ఇక నాకు ఈ వచనం నాకు ఏమి నేర్పిస్తున్నాయంటే, స్వార్థం లేని నాయకత్వం బర్నబాది. స్వార్థ పని లేదు. అయ్యో ఒకవేళ పౌలుని తీసుకొని వస్తే చెప్పండి, పౌలు చాలా అద్భుతంగా వాక్యాన్ని ప్రకటిస్తాడు. ఆ వాక్యం ప్రకటిస్తే అందరూ కూడా పౌలు వైపు తిరిగిపోతారు, నాకు పేరు. ఇక్కడ బర్నబా ఆలోచన అది కాదు. ఒకవేళ నేను పౌలు గారిని దగ్గరికి నేను తీసుకొని వస్తే, ఇక్కడ పౌలు గారు సువార్త ప్రకటిస్తారు, ఆయన ప్రకటిస్తే చెప్పండి ఆయన పేరేమైపోతుంది? పై పైకి పెరిగిపోతుంది. పౌలు గారి పేరు బాగా తాంతమైపోతుంది, నా పేరు తగ్గిపోతుంది అని ప్రియమైన దేవుని సంగమా బర్నబా అనుకోలేదు. ప్రియమైన వాళ్ళరా ఏం చేశారు ఆయన? వెంటనే తన యొక్క స్నేహితుడు జ్ఞాపకం వచ్చి ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆయన 25వ వచనంలో తార్సునకు వెళ్ళి, ఆయన ఎక్కడికి వెళ్ళాడట? తార్సునకు వెళ్ళి. పౌలు గారు ఎక్కడ ఉండిపోయారంటే తార్సులో ఉండిపోయినట్లుగా మనం 9వ అధ్యాయము 30వ వచనంలో మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం 30వ వచనంలో తార్సు పట్టణానికి పౌలు గారు వెళ్ళిపోయి ఆయన అక్కడ ఉండిపోయారు. అంతియోకియలో బర్నబా సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఎలాగైనా సరే ఈ యొక్క పరిచర్యలో బర్నబాని తీసుకుని రావాలనే ఉద్దేశంతో ప్రియమైన వాళ్ళరా ఆయన స్వార్థం లేని నాయకత్వాన్ని చేశారు. ఆయన తన యొక్క స్నేహితుని కనుగొన్నారు. ఈరోజు స్నేహితుల దినోత్సవం అనుకుంటున్నాను కదండి. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమిస్తాడు కదా. నిజమైన స్నేహితుడు బర్నబా పౌలు. దేవునికి మహిమ కలిగిన గాక. తన స్నేహితుని కనుగొన్నారు. నేను ఏ విధముగా దేవుని పరిచర్యలో వాడబడుతున్నానో నా స్నేహితుడు కూడా వాడబడాలి. నాకు కాదు పేరు రావాల్సింది, నా స్నేహితుడికి రావాలి. ఇక్కడ మీకు ఇంకొక మాట జ్ఞాపకం చేస్తాను. బర్నబాకి ఒక మంచి ఆలోచన వచ్చింది. దేవుడు చెప్పాడు పౌలు గారితో, నేను అన్య జనాల మీద నేను వాడుకోబోతున్నాను అన్న మాట జ్ఞాపకం వచ్చింది. ఏమో గాని ప్రియమైన బర్నరా అక్కడ అంతియోకియలో యూదేతరులైనటువంటి అన్యులు ఎక్కువగా దేవుని సువార్త నమ్ముతా ఉన్నారు, దేవుని వైపు తిరుగుతా ఉన్నారు. అటువంటి సందర్భంలో నేనేం చేశాడు ప్రియమైన వాళ్ళరా? తన స్నేహితుడు కనుగొని తార్సు పట్టణం నుంచి అంతియోకియకు తీసుకొని వచ్చాడు. ఇద్దరు కలిసి దేవుని సువార్తను ప్రకటించారు. 1 సంవత్సర కాలం అంతా కూడా వారు సంఘంలో ఉండి బహుజనులకు వాక్యము బోధించారు, దేవుని ప్రకటించారు. ఆయన నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, విమోచకుడని, నన్ను దమస్క మార్గంలో ఆయనను కలుసుకున్నాడని, నేను ఆయన చూశానని, ఆయనతో నేను మాట్లాడానని, ఆయన నిజమైన దేవుడని ఘంటాపదముగా ప్రియమైన వాళ్ళరా వారు దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉండగా 1 సంవత్సర కాలము వారు ప్రకటించిన తర్వాత మొట్టమొదట అంతియోకియలో శిష్యులు ఏమనబడిరట? క్రైస్తవులు అనబడిరి.
చూడండి, బర్నబా, ఈరోజు ప్రియమైన దేవుని సహోదరి సహోదరుడా, నీవు కూడా నీ స్నేహితుని ప్రభువులో బలపరచు. ఒకవేళ వాక్యం చెప్పే తలంతు ఉంటే, ప్రార్థించే తలంతు ఉంటే, అలాగే పాటలు పాడే తలంతు ఉంటే, వాక్యం ప్రకటించే తలంతు ఉంటే, రా సంఘంలో వారిని తీసుకొని వచ్చి వారికి అవకాశాలు కల్పించు. స్నేహితుడా, సహోదరుడా, నీ స్నేహితులను ప్రభు దగ్గర నడిపించు. సువార్తలో పాలుభాగస్తులుగా వారిని చేయవలసినటువంటి అవసరం ఉంది. నాకు పేరు రావడం కాదు, దేవుని నామం మహిమపరచబడాలి, సువార్త వ్యాప్తి చెందాలి, అనేక రక్షించాలని గొప్ప ముఖ్య ఉద్దేశంతో ప్రియమైన వారున్నారా బర్నబా పౌలు గారు వస్తే ఇక్కడ ఇంకా సువార్త ప్రకటించబడుతుంది అని నమ్మి పౌలు గారిని కనుక్కున్నాడు. తనకు ప్రాధాన్యత తగ్గినా పర్వాలేదు అనుకున్నాడు, పేరు లేకపోయినా పర్వాలేదు, దేవునికి నామములకు మహిమ కలగాలి అనుకున్నాడు. ఇతనే మాదిరికరమైన విశ్వాసి బర్నబా. ఈరోజు నీవు నేను కూడా మాదిరికరంగా ఉండాలి. మాదిరికరంగా ఉంటే భారము భరిస్తాడు. రెండవదిగా మాదిరికరంగా ఉంటే ఏమా ఏంటి, నా గట్టిగా వినబడతలేదు. మా సహోదరులు చాలా డల్గా ఉన్నారు. రెండవది ఏం చెప్పండి, మధ్యవర్తిగా ఉంటాడు, వారధిగా ఉంటాడు. ఈరోజు మనము కూడా వారధిగా ఉండాలి. మూడవదిగా స్నేహితులు కనుగొన్నాడు. ఈరోజు నీవు కూడా స్నేహితులను దేవుని మందిరానికి తీసుకొని రావాలి. మనం ఎప్పుడు తీసుకొని వస్తాం? ఒకవేళ ఏదైనా క్రిస్మస్ అయితే, లేకపోతే న్యూ ఇయర్ అయితే, అప్పుడే మనం స్నేహితులు తీసుకొని వస్తున్నాం. ఆదివారం పూట మనం ఎందుకు స్నేహితులు తీసుకొని రాలేకపోతున్నాం? దేవుని యొక్క సువార్తను వినడానికి, దేవుని వాక్యాన్ని వినడానికి, సత్యవాక్యమును వినడానికి, ప్రభువుల వారిని నడిపించడానికి మనం ఎందుకు స్నేహితులు కనుగొని మనం తీసుకొని రావడం లేదు? నువ్వు నిజమైనటువంటి మాదిరికరమైన విశ్వాసం అయితే ఎక్కడ తీసుకుని వెళ్ళాలి చెప్పండి? ప్రభు సన్నిధికి తీసుకొని రా. అది నిజమైన మాదిరికరమైన విశ్వాసి. సరే, నాలుగవదిగా మనం ఆలోచించేద్దాం. నాలుగవదిగా చూడండి, అపోస్తుల కార్యములు 15వ అధ్యాయము 34వ వచనం నుంచి 41వ వచనం వరకు ఉన్న సారాంశాన్ని మనము ధ్యానం చేద్దాం. అందులో కొన్ని విషయాలు కొన్ని మాటలు నేనే చదువుతాను. చూడండి, 37వ వచనం ఎలా రాయబడి ఉంది. అప్పుడు మారు పేరు గల యోహానుని వెంట పెట్టుకొని పోవుటకు బర్నబా ఇష్టపడెను. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాక, తమ్ముని విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. 39లో వారిలో తీవ్రమైన వాదన కలిగినందున వారు ఒకరిని ఒకరు విడిచి వేరే పోయిరి. ఆ తర్వాత బర్నబా మార్కుని వెంట పెట్టుకొని వాడు ఎక్కి కుప్రాకు వెళ్ళెను. పౌలు శీలను ఏర్పరచుకొని సహోదరుల చేత ఆయన వేరొక చోటకి వెళ్ళిపోయాడు. ఈ వచనాలు మనం 34 నుంచి 41 వరకు మనం పూర్తిగా చదివితే, ఈ వచనాలు నాకు ఏం అర్థమైనాయనంటే, బర్నబాలో ఒక గొప్ప లక్షణం ఏమిటంటే, ఓడిపోయిన వారిని జయ జీవితంలోనికి నడిపించాడు. ఓడిపోయిన వారిని జయ జీవితంలోనికి నడిపించాడు. ఎవరు ఓడిపోయారు అనంటే, చూడండి, మొదటి సువార్త పరిచర్యలో పౌలు గారు, అలాగే మారు పేరు గల జాన్ మార్క్ అంటారు ఈయన్ని. పౌలు గారు, మార్క్, అలాగే బర్నబా, వీళ్ళు కలిసి మొదటి ప్రయాణంలో సువార్త చేస్తా ఉన్నప్పుడు అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం ప్రకారముగా పంఫూలియాలో కొన్ని శ్రమలు వచ్చాయి, కొన్ని ఇబ్బందులు వచ్చాయి, కొన్ని కష్టాలు వచ్చాయి. ఆ కష్టాలు వచ్చినప్పుడు మార్క్ ఏం చేశాడంటే వెనక్కి వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? మీరు ఇంటి దగ్గర ధ్యానం చేయండి, మీకు రెఫరెన్స్లు ఇస్తున్నాను కాబట్టి. పంఫూలియాలో శ్రమలు వచ్చినప్పుడు మార్క్ ఏం చేశాడంటే ఆయన వెనక్కి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తా ఉన్నాం. అయితే ఇక్కడ మరలా మనం ఆలోచన చేస్తా ఉన్నాం. 36వ వచనంలో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో ప్రభు వాక్యము ప్రచురపరిచితమో ఆయా ప్రతి పట్టణంలో ఉన్న సహోదరులకు తిరిగి వెళ్ళి వారు ఎలాగున్నారో మనము చూద్దామని పౌలు బర్నబాతో అన్నాడు. అది ఈ సందర్భం.
బర్నబాతో పౌలు అన్నాడు, అయ్యా ఇంతవరకు మనం ఇంత పరిచర్య చేశాం కదా, ఆ సహోదరులు ఎలాగున్నారో, ఆ సంఘం ఎలాగుందో ఒక్కసారి మనం వెళ్ళి చూసొద్దాం అని చెప్పినప్పుడు పౌలు గారు మార్పును తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఎందుకు ఇష్టపడలేదు అంటే 13 ప్రకారముగా పంపూలియలో శ్రమలు వచ్చినప్పుడు ఈయన మరలా వెనక్కి వెళ్ళిపోయాడు, కాబట్టి ఇటువంటి వ్యక్తితో నేను వెళ్ళను అని పౌలు గారు తగే చెప్పేశారు. కానీ ప్రభువునందు ప్రియమైన దేవుని సంగమా, బర్నబా అలా చేయలేదు. సరే ఏదైతే అయింది, నువ్వు ఎవరిని తీసుకుని వెళ్తావు అన్నప్పుడు నేను శీలను తీసుకుని వెళ్తానని పౌలు అన్నాడు. గమనించండి ప్రియమైన వాళ్ళరా, ఇంత పరిచర్య చేసిన తర్వాత ఇద్దరు దైవజనుల ముందు నిలబడినప్పుడు నువ్వు నాకు వద్దు అని ఎవరినైనంటే ఎంత అవమానం అండి కదండి. నేను నిన్ను తీసుకొని వెళ్ళను, నీవు సువార్తకు పని చేయవు, శ్రమలంటే నీకు భయం అని ఆ మాట దైవజనుల ముందు ఒక వ్యక్తిని అన్నప్పుడు ఆ వ్యక్తి ఏమైపోతాడు చెప్పండి? నిరాశకు లోనైపోతాడు, దిగులు పడిపోతాడు. అరే ఇంత పరిచర్య చేసిన వారితో ఎక్కడో చిన్న పొరపాటు జరిగింది, ఆ పొరపాటును బట్టి పౌలు గారు నన్ను వద్దన్నారు అని ఎవరైనా సరే గాని దిగులు పడతాం. ఒకవేళ మార్పు దిగులు పడ్డారేమో నాకైతే తెలియదు, కానీ ఇక అంత వివరణ ఇవ్వలేదు. కానీ బర్నబా ఏం చేశాడు చెప్పండి? బర్నబా ఏం చేశాడట? బర్నబా మార్పుని వెంట పెట్టుకొని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళిపోయాను. బర్నబా యొక్క దృక్పథం ఏమిటయ్యానంటే రెండవ అవకాశం ఇచ్చేటువంటి ప్రేమ బర్నబాలో ఉంది. అవకాశం ఇచ్చేటువంటి ప్రేమ ఎవరిలో చెప్పండి? బర్నబాలో ఉంది. ప్రియమైన వాళ్ళరా, మార్కు ఓడిపోయాడు, తన యొక్క జయ జీవితంలో ఓడిపోయినట్టే. ఒక సేవకుడు, గొప్ప సేవకుడు, నువ్వు సువార్తకు పనికిరావు, నాతో వద్దు అన్నప్పుడు ఆయన చాలా దిగులు పడి ఉంటాడు, నిరాశ చెంది ఉంటాడు. కానీ ప్రియమైన దేవుని సంగమా, ఇక్కడ బర్నబా మాదిరికరముగా మనకు కనిపిస్తా ఉన్నాడు. ఏం చేశాడయ్యానంటే ఆయనకు రెండవ అవకాశాన్ని ఇచ్చాడు. బర్నబాకి మార్కు ఏమవుతాడయ్యానంటే మేనలుడు అవుతాడు. ప్రియమైన వాళ్ళరా, కొలసీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వచన ప్రకారముగా మనం చూస్తే బర్నబాకు సొంత మేనలుడిగా కనిపిస్తా ఉన్నాడు. సొంత మేనలుడిగా కనిపిస్తా ఉన్నాడు. నిజమే, గతంలో మార్పు తప్పు చేసేటువంటి మాట నిజమే. బర్నబాకి ఏం చేశాడయ్యారంటే రెండవ అవకాశం ఇవ్వాలనుకుంటున్నాడు. బర్నబా యొక్క మనస్తత్వం ఏమిటంటే ఆయన ఆదరించేవాడు. మీరు 4:36, 37 మీరు చదివితే ఆయన ఆదరించేవాడు ఆయన, అంతే కదండి. బర్నబా ఎవరు చెప్పండి? ఆయన యొక్క స్వభావమే ఆదరించే స్వభావము, పడిపోయిన వారిని నిలబెట్టేటువంటి స్వభావం ఎవరిదయ్యారంటే బర్నబాది. ప్రియమైన వాళ్ళరా, జాన్ మార్క్ ఆయన ఓడిపోయినప్పటికీ అతన్ని జయ జీవితంలో నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నిజమే, తీవ్రమైనటువంటి వాదం పుట్టింది వారిద్దరి మధ్య. ఎవరి కొరకు? అక్కడ మాట వారిలో తీవ్రమైన వాదము కలిగినందున ఒకరికొకడు ఏమైపోయారట? అంతవరకు కలిసి ఉన్నటువంటి స్నేహితులు, సువార్తికులు, దేవుని బిడ్డలిద్దరూ కూడా ఒక వ్యక్తిని బట్టి ఏమైపోయారంట? ఇద్దరు వేరైపోయారంట. పౌలు వద్దని వేరైపోతే బర్నబా మాత్రం ప్రియమైన వాళ్ళరా కావాలని వేరైపోయాడంట. ఎంత అద్భుతం ప్రియమైన దేవుని సంగమా. నాకు మార్కు కావాలన్న ఉద్దేశంతో బర్నబా ఉన్నాడు, నేను మార్కుని తీసుకుని వెళ్ళని పౌలు అన్నాడు. ఇద్దరు కూడా ఏమైపోయారట? వేరైపోయారు. నిజమే, ఇది మనుషుల బలహీనత వల్ల వచ్చినటువంటి భేదాభిప్రాయం, అంతే కదండి. దేవుడేమి కలిగించలేదు, మనుషుల యొక్క బలహీనత వల్ల వచ్చిన భేదాభిప్రాయాలు. ఏదో శ్రమలు వచ్చాయి, మార్కు అక్కడ కొంచెం బలహీనపడ్డాడు, వెనకకి వెళ్ళిపోయాడు. ఈ బలహీనతలు కూడా ప్రియమైన దేవుని సంగమా దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఆ స్థితిని మార్చేశారు. అక్కడ ఇద్దరు విడిపోయినప్పటికీ, వేరైపోయినప్పటికీ కూడా ఆ యొక్క పరిస్థితిని కూడా దేవుడు తన మహిమ కొరకే వాడుకున్నాడు. పౌలు శీలలు వెళ్ళి సువార్త ప్రకటించారు, బర్నబా మార్కు వెళ్ళి సువార్త ప్రకటించారు. దేవుడు ఎవరిని కూడా తక్కువ చేయలేదు, ఇద్దరు పరిచర్యను జీవించారు. ఆ వేరైపోయిన నిజమే, కానీ వారిద్దరిని కూడా తన యొక్క మహిమ కొరకే వాడుకుని. నిజమే, మనుషుల మధ్య చిన్న చిన్న బలహీనతలు వస్తాయండి, రావని నేను అన్నంత మాత్రాన మనం విడిపోకూడదు, మనం వేరైపోకూడదు. ఇది దేవుని యొక్క సంఘం. ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుందండి. అందరి అభిప్రాయాలు లేకుండా చెప్పండి, అందరూ అభిప్రాయం ఒకలా ఉంటాయా? ఎందుకండి మీ ఇంట్లో పుట్టిన ఇద్దరు పిల్లలు ఉంటేనే కదండి ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం. కానీ ఇంతమంది సంఘములో చాలా భేదాభిప్రాయాలు వస్తాయి, కానీ ఆ యొక్క బలహీనతను బట్టి మనము సంఘములో వేరైపోకూడదు.
మనం సంఘానికి దూరముగా ఉండకూడదు. దేవుని దగ్గర, ప్రభు దగ్గర మనం ప్రాధాన్యమైనప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ యొక్క భేదాభిప్రాయాలను సవరించి సరిచేసి ఆ యొక్క సమస్యను కూడా దేవుడి నామ మహిమార్థమై వాడుకుంటాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, ఇద్దరి మధ్య వివాదం పుట్టింది, ఒక పరిచర్య రెండుగా విడిపోయింది, కానీ దేవుడు తన మహిమార్థమై వాడుకున్నాడు. మరి ఎలా జయ జీవితంలో నడిపించారండి మార్కుని అని మీరు అడుగుతారేమో. చదవండి దేవుని యొక్క వాక్యాన్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మీరే చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం ఇలాగ రాయబడి ఉంది. లూకా మాత్రమే నా యొద్ద ఉన్నాడు, మార్కును వెంట పెట్టుకొని రమ్ము, అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. 12 సంవత్సరాలు మార్కు పౌలు గారికి దూరంగా ఉన్నాడు. 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనంలో పౌలు గారు మాట్లాడుతున్నారు. తిమోతికి రాస్తున్నాడు, అయ్యా ఇదిగో నా దగ్గర లోక ఒక్కడే ఉన్నాడు, మార్కుని వెంట పెట్టుకొని రండి అన్నాడు. మరి ఆ రోజు నువ్వు వద్దన్నావు కదా పౌలు, ఆ రోజు నువ్వు వద్దన్నావు కదా, నేను నిన్ను తీసుకుని వెళ్ళన్నావు కదా. నిజమే, అక్కడ సమస్యను బట్టి తీసుకుని వెళ్ళన్నాడు. కానీ బర్నబా మార్కునకు 2వ అవకాశం ఇచ్చాడు. మరలా ఆయన ప్రేమించి 2వ అవకాశం ఇచ్చి ఓడిపోయినటువంటి మార్కును 12 సంవత్సరాలు తన గంట తిప్పుకోలేమైన వారు దేవుని నామ మహిమార్థమే పరిచర్య కొరకు వారవరముగా తీర్చిదిద్ది సాగబెట్టాడు బర్నబా. ఇప్పుడు పౌలు గారు అంటున్నారు, అయ్యా లూకా ఒక్కడే ఉన్నాడు, పరిచర్య భారం పెరిగిపోతా ఉంది. ఆ రోజు నేను ఎవరినైతే వద్దన్నానో, ఎవరినైతే తృణీకరించానో ఆ యొక్క మార్కును వెంట పెట్టుకొని రా. ఎవరికి ప్రయోజకుడు ఆయన ఇప్పుడు చెప్పండి, మీరు చదవండి, అక్కడ ఉంది కదా మాట. ఎవరికి ప్రయోజకుడు? అతడు పరిచారము నిమిత్తము. ఏ పరిచారం నిమిత్తం అయితే నేను వద్దన్నానో, ఇప్పుడు ఆ పరిచారం నిమిత్తము అతడు ప్రయోజనకరమైన వాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ సత్య సువార్తను ప్రకటించడానికి, ఈ జీవవాక్యమును ప్రకటించడానికి ఆయన ప్రయోజనకరమైన వాడు. ఒక మాట చెప్పమంటారు ప్రియమైన వాళ్ళరా, దేవుని దృష్టిలో ఎవడో నిష్ప్రయోజనమైన వాడు ఉండరు. అది గుర్తుపెట్టుకోండి. చదువు రానివాడైనా, చదువు వచ్చిన వాడైనా, మేధావైనా, మేధావి కాకపోయినా, గుడ్డివాడైనా, కుంటివాడైనా, ఎవరైనా కావచ్చు, దేవుని యొక్క దృష్టిలో, దేవుని యొక్క ప్రణాళికలో నీవు నేను ఉన్నప్పుడు ఎవరు మనము నిష్ప్రయోజకము కాదు. నిన్ను ప్రయోజకుడిగా తీర్చిదిద్దడానికి ఎవరో ఒకరిని దేవుడు ఎన్నుకుంటారు. అది పౌలా, బర్నబా, వరప్రసాద, హెన్రీ గారా, సంథింగ్ ఎవరైనా కావచ్చు. ప్రియమైన వాళ్ళారా, దేవుని కొరకు నువ్వు పని చేయాలనుకున్నప్పుడు, దేవునికి ఉపయోగకరమైన పాత్రగా ఉండాలనుకున్నప్పుడు, నువ్వు కుంటోడవైనా, గుడ్డోడవైనా, మోగోడవైనా, నువ్వు చదువు లేని వాడవైనా, ఎవరైనా కావచ్చు, దేవుడు నిన్ను నన్ను ప్రయోజనకరమైన వాడుగా మార్చుకుంటారు. బర్నబా మార్కుని విడిచిపెట్టలేదు. 12 సంవత్సరాలు మార్కు దూరంగా ఉన్నాడు పౌలు గారికి. ఈ 12 సంవత్సరాల్లో తరగతినిచ్చాడు, ప్రోత్సహించాడు, శ్రమను తట్టుకోవడం నేర్పించాడు, హింసలో ముందుకు వెళ్ళడం నేర్పించాడు, దేవుళ్ళ స్థిరములను నేర్పించాడు. కాబట్టి ఇప్పుడు పౌలు గారు అంటున్నారు చివరి దశలో, రండి ఇదిగో లూకా మాత్రం ఉన్నాడు, నువ్వు మార్కుని వెంట పెట్టుకుని రా. నేను దేని కొరకైతే ప్రయోజకుడు కాదన్నాను, దేనికైతే వద్దన్నాను, ఈరోజు అదే పని చేయడానికి, అదే సువార్తను ప్రకటించడానికి అతడు పరిచారము నిమిత్తము నాకు ప్రయోజనకరమైన వాడు. ఈరోజు మనము దేవునికి ప్రయోజనకరమైన వారినైనా మనము ఈరోజు దేవుని యొక్క వాక్యము మనం తీర్చిదిద్దుతుండగా, మనం ప్రోత్సహిస్తుండగా, మనం బలపరుస్తుండగా, మనం సానబెడుతుండగా, నీవు నేను కూడా దేవుని యొక్క పరిచర్య చేయడానికి ప్రయోజనకరమైన వారమే. నువ్వు సిగ్గుపడవలసిన అవసరం లేదు. అయ్యో నాకు రాదని వాళ్ళు కావద్దు. ఎందుకంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. మార్కుని బర్నబా ఏ విధంగా సానబెట్టారో ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం సానబెడతా ఉంది, దేవుని యొక్క వాక్యం మనం ప్రోత్సహిస్తా ఉంది, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నీకు తెలియడం లేదు, ఒక్కసారి ప్రభు దగ్గర మోకరించుడు, నిన్ను ప్రయోజనకరమైనగా దేవుడు వాడుకుంటాడు. సహోదరి, నిన్ను కూడా దేవుడు ప్రయోజనకరమైన దారిగా వాడుకుంటాడు. సహోదరుడు, నిన్ను ప్రయోజనకరమైన వారుగా దేవుడు వాడుకుంటాడు. ఓడిపోయిన వారిని జయ జీవితంలోకి నడిపించారు. ఎవరు చెప్పండి? బర్నబా. ఈరోజు చాలా మంది జయ జీవితంలో ఓడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. ఏదో వారు కలిగిన కష్టం బట్టో, రోగాన్ని బట్టో, ఇబ్బందిని బట్టో, ఎవరో ఏదో అన్నాడనో చాలా మంది విశ్వాసులు వెనకకి జారిపోయిన వారు ఉన్నారు. ప్రియమైన వారున్నారా,
వారిని ఇంటి దగ్గర ప్రోత్సహించగలుగుతున్నావా? వారితో నువ్వు మాట్లాడుతున్నావా? మనుషులతో నీకు పని ఏంటి? మనుషులతో నీకు పని ఏంటి? సేవకులతో నీకు పని ఏంటి? నీకు వాక్యముతో పని, దేవుడితో పని. రాను ప్రభు దగ్గరికి. నేను ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియమైన వాళ్ళరా. ఒకవేళ నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదంటే నువ్వు దేవుని ప్రేమను మర్చిపోతున్నావేమో. నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదంటే దేవుని యొక్క శక్తిని మర్చిపోతున్నావేమో. దేవుని సన్నిధికి రావడం లేదంటే దేవునితో నువ్వు చేసిన నిబంధనలు మర్చిపోతున్నావేమో. నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదంటే నువ్వు స్వచ్ఛతను ఆధారం చేసుకుంటున్నావేమో. నువ్వు దేవుని సన్నిధికి రావడం లేదంటే నువ్వు సంపద మీద నువ్వు ఆధారపడుతున్నావేమో. ఏమో నాకు ఒక్కొక్కసారి భయం వేస్తూ ఉంటది ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు కదా, దేవుడిని ప్రేమించారు కదా. దావీదు మొర అదే కదా, దావీదు ప్రార్థన అదే కదా, దావీదు అదే కదా దేవుని స్తుతిస్తా ఉన్నాడు. దావీదుని దేవుడు ప్రేమించాడు. ఆ శ్రమలోంచి, కష్టాల్లోంచి, బాధల్లోంచి, ఇబ్బందుల్లోంచి, ప్రాణ భయములో నుంచి దావీదుని దేవుడు తప్పించాడు కదా. మరి నిన్ను అదే విధంగా దేవుడు ఎంతో ప్రేమించాడు కదా. తన కుమారుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోకి పంపించి ఇదిగో తన రక్తాన్ని, తన యొక్క మాంసాన్ని నీ కొరకు, నా కొరకు బలిగా అర్పించారు కదా. ఆయన ప్రేమను మర్చిపోతున్నావా సహోదరి, సహోదరుడా? తన యొక్క శక్తిని అంతా ఉపయోగించారు కదా నీ కొరకు. మన ప్రాణ భయముతో, మరణ భయముతో, పాపాంధకారం చేత మనం పీడింపబడుతుండగా, ఆ పాప బంధకాల చేత, సంఖ్యల చేత మనం బంధింపబడి ఉంటుండగా దేవుడు తన యొక్క శక్తిని ఉపయోగించి ఆ బంధకం అన్నించి మనం విడిపించాడు కదా. వాటన్నిటిని తుత్తుగా చేశాడు కదా. నీకు విడుదల ఇచ్చాడు కదా. నీకు ప్రభుత్వానికి శక్తిని ఇచ్చాడు కదా. ఆ శక్తిని మర్చిపోతున్నావేమో. నువ్వు రక్షించబడిన తొలి దినాల్లో నువ్వేం చేసావు చెప్పనా? నువ్వు దేవునితో నువ్వు ఏం చేసావు చెప్పండి? నిబంధన చేసావు. నువ్వు ప్రభా నేను ఎలా బ్రతుకుతాను, ప్రభా నేను ఎలా బ్రతుకుతానని మనము దేవుడితో నిబంధన చేశాము. ఆ చేసిన నిబంధనను మర్చిపోయావా సహోదరి, సహోదరుడా? నువ్వు మర్చిపోతేనే దేవుని మందిరాన్ని మానేస్తావు. అంత మాత్రమే కాదు, నీ దేవుని మందిరాన్ని మానేస్తున్నావాలంటే నీ స్వచిత్తమును ఆధారం చేసుకుంటున్నావా? అది చాలా ప్రమాదము ప్రియమైన వాళ్ళారా. నీ స్వచిత్తమును ఆధారం చేసుకోవద్దు. సంస్థలు తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకున్నాడు. తప్పుపైన కుమారుడు తన యొక్క స్వచిత్తమును ఆధారం చేసుకున్నాడు. దేవునికి పరలోకములకు విరోధంగా పాపము చేశారు. దేవునితో నిబంధించే ప్రజలు. నీవు నేనెవరో తెలుసా? ఆయన సొత్తు ప్రియమైన వాళ్ళరా. తన యొక్క స్వకీయ జనాంగముగా మనము చేపట్టాం. రాజులైన యాజక సమూహముగా చేపడ్డాం. ఆయన కుమారునిగా, కుమార్తెలుగా మనం చేపడ్డాం. మరి ఎందుకు నువ్వు దేవుని మందిరాన్ని దొంగలిస్తున్నావు? ఎందుకు నువ్వు దేవుని బాధపడుతున్నావు? ఆయన సాక్షిగా బ్రతకవలసిన నీవు నేను, విధేయత ద్వారా ఆశీర్వాదాలు పొందవలసిన నీవు నేను. ఎందుకు దేవుడికి అవిధేయతను కనపరుస్తున్నావు? ఎందుకు నువ్వు దైవ జీవితంలో ఓడిపోతున్నావు ఈరోజు? ఆ రోజు మార్కు ప్రక్కన బర్నబా ఉన్నాడు కాబట్టి ఓడిపోయిన మార్కుని దైవ జీవితంలోకి నడిపించాడు. ఈరోజు నీ ప్రక్కన ఎవరున్నాడు? నువ్వు ఓడిపోతున్నావు, లోకం పడిపోతున్నావు, అపవాదులు లోకం మీద లాగేస్తున్నాడు. నిన్ను దైవ జీవితంలో నడిపించేవాడు ఎవరు సహోదరి, సహోదరుడా? ఆలోచించేద్దాం ఒక్కసారి. కానీ మార్కుని దైవ జీవితంలో నడిపించాడు. 12 సంవత్సరాల గంట తిప్పుకొని ప్రియమైన వాడారా ప్రయోజనకరమైన వాడిగా మార్చాడు. మాదిరికరమైన విశ్వాసి బర్నబా. లాస్ట్ వన్, చివరిగా బర్నబా మాదిరికరమైన విశ్వాసి. ఆయన హెచ్చరించేవాడు. చూద్దామా? 11వ అధ్యాయము అపోస్తలుల కార్యముల గ్రంథము 11వ అధ్యాయము చదువుతున్నాను చూడండి. 11వ అధ్యాయము ఇలాగ రాయబడి ఉంది 22వ వచనము నుంచి. వారిని గూర్చిన సమాచారం యెరూషలేములోనున్న సంఘపు వారు విని బర్నబాను అంతియోకియకు పంపిరి. 23 అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలని అందరినీ చెప్పండి హెచ్చరించెను. బర్నబాకు గొప్ప లక్షణం ఏమిటంటే ఆయన హెచ్చరించేవాడు. నిజమే, ఆ రోజు అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు యెరూషలేములో అంతియోకియకు వచ్చి అందరినీ కూడా హెచ్చరించాడు కదండి. అతడు 30:24 కూడా మనం చదివితే అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు, బహుజనులు ప్రభు పక్షమున చేరిరి. చూడండి, ఈయన హెచ్చరించారు. అనేకులు హెచ్చరించినప్పుడు అనేకులు ప్రభువును అంగీకరించారు. అంగీకరించడమే కాదు ప్రియమైన వాళ్ళరా, అనేకులు ప్రభు పక్షమున చేరారు. ఈరోజు మనము హెచ్చరిక చేస్తే మనము రకరకాలుగా ఆలోచన చేస్తా ఉన్నాం.
కానీ ఆ రోజు అలా ఆలోచించలేదు. ఆయన హెచ్చరించాడు. ప్రియమైన వాళ్ళరా, అనేకులు ప్రభు తట్టు తిరిగినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నిజమే, ఈ రోజు నువ్వు మాదిరికరమైన విశ్వాసం అయితే నీ కుటుంబాన్ని హెచ్చరించుకో, నీ బిడ్డలను హెచ్చరించు దేవుళ్ళో ఎదగడానికి. నీ కుమారుని హెచ్చరించు, నీ భార్యని హెచ్చరించు, నీ భర్తని హెచ్చరించు, నీ ఇరుగు పొరుగు వారిని హెచ్చరించి వారందరినీ కూడా ప్రభులోనికి నడిపించు. బర్నబా లేకపోతే ప్రియమైన వాళ్ళరా, పౌలు రాసిన 13 పత్రికలు పరిశుద్ధ గ్రంథములు ఉండేవి కాదు. ఎన్ని పత్రికలు రాశాడు పౌలు? 13 పత్రికలు రాశాడు. బర్నబా లేకపోతే పౌలు గారి యొక్క 13 పత్రికలు లేవు. బర్నబా లేకపోతే మార్కు సువార్త లేదు. ఉందంటారా? ఆ రోజు మార్కు జయ జీవితంలో ఓడిపోయాడు, కానీ మార్కు బలపరిచాడు. ఆ మార్కుని బర్నబా బలపరిచాడు. మార్కు సువార్త రాయడానికి సహాయపడ్డాడు. 13 పత్రికలు పౌలు గారు రాశారు అంటే అది బర్నబా యొక్క సహకారం. నేను ఒకే ఒక మాట జ్ఞాపకం చేస్తాను. బర్నబా నేను అందరికీ కనిపించాలి అని అనుకోలేదు, నేను అందరికీ కనిపించాలనుకోలేదు, నా మాట వినిపించాలి సంఘంలో అనుకోలేదు, సంఘంలో నా నాయకత్వమే జరగాలని అనుకోలేదు. నేను తెర వెనక ఉంటాను, నేను మరొకరిని ప్రోత్సహిస్తాను అనుకున్నాడు బర్నబా. అదే పని చేశాడు. పౌలుని ప్రోత్సహించాడు, యెరూషలేములో ఉన్న శిష్యుని ప్రోత్సహించాడు, మార్కుని ప్రోత్సహించాడు. ఇంచుమించుగా 14 పుస్తకాల నూతన నిబంధన గ్రంథంలో ఉన్న కారకుడు ఎవరు చెప్పండి? బర్నబా. ఈరోజు ప్రియా దేవుని సంగమా, నీవు కనిపించాలని అనుకోవద్దు, వినిపించాలని అనుకోవద్దు. నేను తెర వెనక ఉంటాను ప్రభువా, నా ముందు మరొకరిని పెడతానని ఒక మంచి తీర్మానం తీసుకొని ఒక మాదిరికరమైన బర్నబా వలె మనకి జీవితాన్ని మనము ముందుకి కొనసాగుదాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.